దేవునికి స్తోత్రములు. దేవుని ఆశీర్వాదం. ఆమేన్. ఫాదర్ గారు, మనం నిన్నటి భాగంలో ఆగమన కాలం గురించి ఎన్నో విషయాలు, ఆగమన కాలం ఎందుకు జరుపుకుంటారో ఇటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. మరి మాకు ఈనాటి భాగంలో ఏం తెలుసుకుంటున్నామో మాకు కొంచెం వివరించగలరా? తప్పకుండా. ఈరోజు యేసు ప్రభు రావటానికి ముందు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానం గురించి తెలుసుకోబోతున్నాం. సరేనా? ఫాదర్ గారు, మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వర, మీ యొక్క సృష్టి అద్భుతము, మహాద్భుతము. మీ యొక్క సృష్టి మర్మాలు తెలియనటువంటి వారికి ఆదాము ద్వారా మరియు తల్లి తిరుసభ దేవద్రామాల ద్వారా మాకు మీ యొక్క సృష్టి పరమరహస్యంలో తెలియజేశావు. అయినప్పటికీ నీ కుమారుడు ఈ సృష్టిలో అతి ముఖ్యమైన వ్యక్తిగా మాకు క్రిస్మస్ ద్వారా జన్మించి మమ్మలను ఇంకా ఎక్కువగా మీకు దగ్గర చేర్చారు. మీతో సన్నిహిత సంబంధం కలిగేటట్టుగా చేశారు. ఈనాడు మేము నీవు ఎంత ప్రేమగల దేవుడవో, ఎంత ప్రేమతో ఈ సృష్టి చేశావో, అంత ప్రేమతో నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి నీవు సిద్ధపడ్డావు అనే అంశాన్ని, ఎన్ని వాగ్దానాలు చేశావో ఆ వాగ్దానాలని చిన్నారు బిడ్డలు తెలుసుకొని ఆనందించినట్లుగా మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఫాదర్ గారు, మరి క్రిస్మస్ వస్తుంది కదా, ఇటువంటి సన్నివేశాలు నేను ఎప్పుడు చూసినా క్రిస్మస్ ట్రీలు, శాంటా క్లాస్ వస్తాడని అందరూ అంటారు. శాంటా క్లాస్ గురించి మీరు చెప్పినా మాకు యేసయ్య ఎందుకు ఇక్కడికి వస్తున్నారో ముఖ్య కారణం తెలియదు. కొంచెం మాకు వివరించి చెప్పగలరా? తప్పకుండా. దేవుడు ప్రేమమయుడు. ప్రేమతో ఈ సృష్టిని అంతా చేశాడు. సృష్టిని చేసినప్పుడు ఆదాము అవ్వలను ఏదైనా తోటలో ఉంచారు. ఆ ఏదైనా తోటలో వాళ్ళు తినవద్దన్న పండు తిని పాపం కట్టుకున్నారు. అప్పుడు వారికి మొండిమలతో ఉన్నామని తెలిసి ఆకులు కప్పుకున్నారు. అప్పుడు దేవుడు ఆదాము నువ్వు ఎక్కడా అని అడిగితే, మేము అయ్యో మొండిమలతో ఉన్నామంటే నీకెవరు చెప్పారంటే, అప్పుడు దేవుడు ఓహో నువ్వు తినవద్దన్న పండు తిన్నావా అని దేవుడు ఆదాము అవ్వాలని అడిగితే, అవును సాతాను ఈ అవ్వ నాకు శోధించింది, అవ్వనేమో సాతాను శోధించింది అని చెప్పారు. అప్పుడు వీళ్ళకి ఇంకా నౌకలు చెల్లాయన్నమాట. ఆ అంశాన్ని గురించి మనము దేవుడు ఈ పడుబాటు చెందిన మానవుణ్ణి ఆ తోట నుంచి బయటికి పంపివేశారు, తరిమివేశారు, లేకపోతే బయటికి తోలారు, ఏదైనా అనొచ్చు. అటువంటి సందర్భంలో దేవుడు మానవుల్ని మీరు అధైర్యపడవద్దు, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, నేను సకాలంలో నా కుమారుని పంపుతాను అని చెప్పి వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానం గురించి ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చదువుదాం. 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో చదువు. అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి ఈ పండు తినడం ద్వారా మంచి చెడ్డలు గుర్తించి నా తోటి వాడయ్యాడు, నా సాటి వాడయ్యాడు అని దేవుడు తెలుసుకున్నాడు. అతనికి ప్రాణమిచ్చు వృక్షముల యొక్క చెట్ల పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకొనెను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుడు సృష్టి చేసినటువంటి విధానమే మనిషి దేవునితో శాశ్వతంగా ఉండటానికే. కానీ దేవుడు చెప్పిన లెక్కలో కాకుండా ఈ పండ్లు తింటే, సాతాను చెప్పిన మాటల వలన ఈ పండ్లు తింటే మీరు శాశ్వతంగా ఉంటారు అనే దురాలోచన దేవుడు కోరుకోవటం లేదు. అందువలన ఓహో ఇట్లా నాకు వ్యతిరేకంగా శాశ్వతంగా వీళ్ళుంటే సమస్య అవుద్దని చెప్పి వాళ్ళను ఏదైనా తోటలో ఇచ్చి బయటకు పంపారు. ఇప్పుడు 23వ వచనం చదువు. 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. కావున ఆయన ఏదెను తోట నుండి నరుని వెళ్ళగొట్టును. కావున వాళ్ళు చేశారు, తప్పు చేశారు కాబట్టి దేవుడు
ఏదేను తోట నుండి వాళ్ళిద్దరిని బయటికి తోలారు, బయటికి పంపారు. అతడు పుట్టిన నేల సాగు చేయుటకు అతనిని పంపివేశను. కాబట్టి వాళ్ళు కష్టపడి చెమటోడ్చి భూమిని దున్ని సాగు చేసి ఇలాగ పంటలు పండించడానికి వాళ్ళను నరులుగా భూమి మీదకు పంపించారు. ఇప్పుడు 24వ వచనం, 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. ఈ విధముగా దేవుడు ఏదేను తోట నుండి మానవుణ్ణి తరిమివేసెను. ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున కోరబలను అంటే దేవతలను కాపలాగా ఉంచెను. కేరూబులను అంటే దేవతలను కాపలాగా ఉంచెను. గుండ్రమునుగా తిరుగుచు నిప్పులు చిమ్మే కత్తిని నిలిపివేసెను. అంటే గుండ్రంగా ఉన్న కత్తిని, నిప్పులు కక్కే కత్తిని అక్కడ పూడ్చి పెట్టారా ఫాదర్ గారు? అక్కడ ఆ కత్తితోటి వారిని బయటకు తరిమివేశారు. ప్రాణమిచ్చి చెట్టు దరిదాపులకు ప్రాణమిచ్చే చెట్టు దరిదాపులకు కూడా వాళ్ళని రానివ్వలేదు. అంటే ఇక్కడ దేవుడు ఈ పడుబాటు చెందిన మానవుడు, దేవుడు తనతోటి ఎల్లకాలం ఉండటానికి, శాశ్వతంగా ఉండడానికి మానవుడిని సృష్టించాడు. అయితే మానవుడు అధిగమించారు, అవిధేయించారు, దేవుణ్ణి వ్యతిరేకించి సాతాను చెప్పినట్టు విని మీరు శాశ్వతంగా బతుకుతారు, దేవుడు అబద్ధం చెప్పాడు, మీరు ఈ పండు తింటే మీరు ఇంకా చనిపోరు, శాశ్వతంగా ఉంటారన్నారు. పండు తినటం వల్ల పాపం కట్టుకున్నారు, మరణము, కష్టపడటము ఉన్నది. ఆ తర్వాత ఈ స్త్రీ అనేటటువంటి ఆమెకు కూడా శాపం ఇచ్చారు. ఏం శాపం ఇచ్చారు? నీవు అవ్వకు ఏం శాపం ఇచ్చారంటే, నీవు గర్భము దాల్చి కష్టపడి నువ్వు సంతానాన్ని కంటావు, అది వేదన, అలాంటి కష్టాన్ని. సర్పాన్ని దేవుడు శాపించాడు, సర్పం దీన్ని వీళ్ళని శోధించింది కాబట్టి, మరి అవ్వ ఈ ఆదాముని శోధించి తినమన్నది కాబట్టి ఈమెకి శాపం ఇచ్చాడు. అలా శాపం ఇచ్చినప్పటికీ కూడా దేవుడు కరుణామయుడు, దయామయుడు, ఇట్లాగే ఉండిపోమ్మని కాదు, మరలా నేను సకాలములో మీకు వాగ్దానం చేస్తాడు, నేను నా కుమారుణ్ణి పంపించి రక్షిస్తాను, మరలా మిమ్మల్ని నాతో ఐక్యం చేసుకుంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. యూదా వంశంలో క్రీస్తు రాజు జన్మిస్తారని వాగ్దానం చేశారా? అవును, వాగ్దానం ఉంది. మొట్టమొదటగా ఏదైనా తోటలో నుంచి వాళ్ళని పంపిన తర్వాత అబ్రహాముని ఎన్నుకున్నారు. అబ్రహాము తర్వాత అతని కుమారులు, మరి అతని కుమారుల్లో ఈశావు అనేటటువంటి ఆయన ద్వారా యాకోబు కుమారులు, యాకోబు కుమారులలో యూదా వంశములో యూదా అనేటటువంటి 12 గోత్రాలు ఉంటాయి. ఆ 12లో యూదా గోత్రంలో జెరూసలేములో బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు అనే వాగ్దానం ఉన్నది. అది ఇప్పుడు యెషయా ప్రవక్తల గురించి చెప్తాం. నెక్స్ట్ ఇంకొక నిమిషం ఆగితే ప్రవక్తల గురించి వరుసన వస్తాం. అంతకు ముందు యూదా వంశంలోనే జన్మిస్తాడు అని ఈ యాకోబు కుమారుల్లో వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం కావాలంటే 49వ అధ్యాయం తీయండి. ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం. యూదా నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీ సోదరులు నిన్ను, ఎందుకు? ఆయన దేవుని చేత ఎన్ను కనబడ్డాడు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు 11 మంది కూడా ఇతనిని బాగా అభిమానించాలి. నీవు అంటే దేవుని శక్తి ఆయనకి ఇవ్వబడింది. యూదా వంశములో యూదా అనేటటువంటి దగ్గర రావటానికి ఇంకా పగవాళ్ళు ఎవ్వరూ నిన్ను ఆటంకపరచరు. ఎందుకు? నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను పంపిస్తున్నాను.
వారి మెడలు విరుస్తావు. తోబుట్టిన వారు నీ ముందు సాగిలపడరు. తోబుట్టిన వాళ్ళంతా కూడా నీ ముందు సాగిలపడతారు. అంటే ఎన్నుకనబడిన వాళ్ళు అధికారం వస్తుంది. ఆ అధికారం అనేది దేవుని ఆత్మ చేత నడిపింపబడినప్పుడు దేవుడే స్వయంగా వారిలో ప్రవేశించి వారు దేవుని ఆరాధించేటట్లుగా ఆ ప్రజలందరినీ నడిపేటట్టుగా ఉంటది. అది వాగ్దానం అన్నమాట. దేవుడు ఎన్నుకొనబడినటువంటి వారు ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఒక గురువు కానీ, మరి సాధువులు కానీ, స్వామీజీలు ఎవరైనా సరే ఎన్నుకొనబడిన వారు దేవుని శక్తి, దేవుని దర్శనం అనేటటువంటి ఆ శక్తి వలన వారు అద్భుత కార్యాలు చేయగలుగుతారు. అందువలన వాళ్ళందరూ కూడా విధేయిస్తారు. అన్నదమ్ములు అందరూ విధేయిస్తారు. ఇంకా శత్రువులు నీకు వ్యతిరేకమే లేదు. అదనమాట. ఫాదర్ గారు, సాగిలపడడం అంటే ఏమిటి? ఇప్పుడు యోసేపు కథ మనం విన్నాం కదా. యోసేపు పెద్ద అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సోదరులందరూ వచ్చి సాగిలపడ్డారు. ఈయన రాజు అనుకొని సాగిలపడ్డారు. ఈయన వాళ్ళ సొంత బ్రదరేనని చెప్పి వాళ్ళు గుర్తుపట్టలేదు. అప్పుడు ఒక అధికారి అంటే అందరూ సాగిలపడతారు. ఇదే వాగ్దానం ఇప్పుడు సాగిలపడదురు అని చెప్పిందే యాకోబు. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ఆ ఆజ్ఞ పొంది అతను జ్యేష్ఠ అధికారం పొంది ముందుకు వచ్చాడో అప్పుడు ఆ విధంగా అతని కుమారులంతా కూడా పేరు ప్రఖ్యాతులు గాంచారనమాట. తర్వాత 10వ వచనం. రాజు వచ్చే వరకు ఎవరు చదువు మళ్ళీ. హక్కుగల రాజు వచ్చే వరకు. ఏ రాజు వచ్చే వరకు? హక్కుగల రాజు. హక్కు అంటే దేవుడు ఎన్నుకొనబడినటువంటి వారికి అందరికి రాదు. అందరికి ఆశ ఉంటుంది, నేను రాజు కావాలి, నేను వస్తానని. ఎందుకంటే యాకోబు ఏశావు అనేటటువంటి అన్నదమ్ములు ఇద్దరిలో యాకోబుకే అధికారం వచ్చింది, హక్కు వచ్చింది. జ్యేష్ఠ అధికారము వాళ్ళ సోదరు నుంచి తీసుకున్నాడు. ఆ హక్కు గల ఆ హక్కు ఎవరికి ఉంటది? యూదా వంశంలో ఆయన రాజుగా జన్మిస్తాడు. సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపో. అంటే యూదా వంశంలో రాజదండం అంటే బెత్లెహేములో రాజ్యాధికారము క్రీస్తు రాజుగా జన్మిస్తాడు అని వాగ్దానం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు రాజదండం అంటే ఇప్పుడు ఒక పెద్ద రాయి ఉందనుకోండి, కొండ రాయి, ఒక 10 అడుగులు 20 అడుగులు 100 అడుగులు ఎత్తు రాయి, అది మీద పడితే ఎవరైనా బతుకుతారా? అంటే దేవుడు అంతటి శక్తి గలవాడు. అది ఎవరి మీద పడ్డా కూడా అధికార దండము అనేటటువంటిది పెద్ద బండతోటి సమానం. దాని కింద పడిన వాళ్ళు అలిచేస్తారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాసత్వంలో పెద్ద పెద్ద ఈజిప్తు రాళ్లు కట్టేటప్పుడు దాని కింద పడి ఎంతో మంది ఆ రాజదండం కింద ఎంతో మంది చనిపోయారు. అట్లాగే దేవునికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఆ రాజదండము అనేటటువంటి దాన్ని దండించడం గాని దాని కింద పడి నలిగిపోవడము జరుగుతుంది. అదనమాట దాని అర్థం. ఓకే, యెషయా కాలంలో ఎటువంటి వాగ్దానం జరిగింది మాకు కొంచెం వివరించగలరా? ఇప్పుడు చక్కటి ప్రశ్న. ఇప్పుడు మనము ప్రవక్తలు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త అంటే దేవుని చేత ఆత్మ ప్రేరేపింపబడి దేవుడే వారి నోటి ద్వారా ఆయన చెప్పదలుచుకున్న సందేశం చెప్తాడు. అది ప్రవక్త అంటే. ఇప్పుడు ప్రవక్తలు యోషేయ, మీకా, మలాకి, జకర్యా అనే ప్రవక్తలు యేసయ్య మెస్సయ్య వస్తాడు, రాజుగా వస్తాడు, ప్రజలను రక్షిస్తాడు అని చెప్పి ఈ ప్రవక్తలందరూ చెప్పారు. వీళ్ళ గురించి తెలుసుకుందాం. మొట్టమొదట యోషేయ అనే ప్రవక్త 715 BC క్రీస్తు పూర్వ కాలంలో యోషేయ ప్రవక్త దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. యోషేయ అనగా నేము, ఆ పేరు యొక్క అర్థం ఏంటి? మెస్సయ్య, యేసయ్య రక్షిస్తాడు. యెషయా అంటే అర్థం ఏంటి? మెస్సయ్య రక్షిస్తాడు అని అర్థం. ఈ యెషయా అనే ప్రవక్త విమోచకుడు మెస్సయ్య వస్తాడు అని చెప్పి చాలా ప్రత్యక్షంగా చాలా ఉదాహరణలు తీసుకొచ్చాడు.
ఇజ్రాయేలు దేశమును పరాయి రాజులు ముట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నప్పుడు పరాయి రాజులు వస్తున్నప్పుడు అప్పుడు ఆహాబు అనేటటువంటి రాజు జెజబెల్ రాణి పరమ క్రూరులు దుర్మార్గులు పరిపాలిస్తున్నారు. కానీ వాళ్ళు దేవుని చేత ఎన్నుకనబడ్డారు. కాబట్టి దేవుడు ఆ ప్రవక్త వాళ్ళని రాజుని గౌరవించాల్సిందే. కానీ ఆ రాజు ఇక దేవుడి మీద ఆధారపడకుండా పక్కన ఉన్నటువంటి సమరియలో ఉన్న రాజులు పక్క రాజులు ఎవరితోటో ఆధారపడి ధైర్యంతో ఎదుర్కొందామని అనుకుంటాడు. కానీ యెషయా చెప్తాడు, అట్లా కాదు, దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడే ఇట్లాంటివన్నిటిని కూడా తీసేస్తాడు, యుద్ధాలు కరువులు కష్టాలు ఏం రానివ్వడు అంటే అప్పుడు యెషయా చెప్తాడు, కోరుకో, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు, దేవుడు నీకు ఒక గుర్తును చూపించబోతున్నారు, ఏ గుర్తు కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆహాబు రాజు గుంటనక్క ఏం చెప్తాడు, అయ్యయ్యో నేను దేవుణ్ణి శపించను, దేవుణ్ణి అలా ధిక్కరించను, దేవుణ్ణి గుర్తు కోరను అంటాడు. కానీ యెషయా ప్రవక్త చెప్తాడు, యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ఏ విధంగా వాగ్దానం ఉందో వినండి. సరే వినండి అని ప్రవక్త చెప్తున్నాడు. వినాలి, అందరూ వినమని పెద్దగా సాటింపు లాంటి చేసి చెప్తున్నారు. ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయితే ఉన్నది. యువతి గర్భవతి అయి ఉన్నది అంటే యువతి గర్భవతి అవటం చరిత్రలో ఎప్పటికీ లేదు. గర్భం దాలిస్తే యువతిగా ఉండే అవకాశం లేదు, యువతగా ఉంటే గర్భం దాల్చే అవకాశం లేదు. కానీ ఇది దేవుని యొక్క ప్రత్యేక మహిమ. యువతి గర్భము ధరిస్తుంది, కుమారుని కంటుంది అని చెప్పి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. అంటే ఆ కన్యకే మరియమ్మ గారు, కన్యక గర్భాన ఒక కుమారుడు జన్మించును, ఆయన రాజ్యానికి అంతముండదు, ఇజ్రాయేలును పరిపాలించును. ఫాదర్ గారు 15వ వచనం నేను చదవనా? అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపడతాడు. అంటే ఆ దేవుడు యేసు ప్రభువే మరియమ్మ గారి ద్వారా జన్మించి అతను చెడును విసర్జించి మంచి చేస్తాడు. ఆయన దైవరాజ్యాన్ని నిర్మిస్తాడు, దైవరాజ్యాన్ని బోధిస్తాడు అని అర్థం. చాలు. నెక్స్ట్. అతడు విచక్షణ కలిగి విచక్షణ జ్ఞానముతో చెడును విడనాడి మంచిని చేపట్టు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో రాజ్యము అరాజకమైపోయింది. ఏంటి? బలం ఉన్నవాడు వచ్చి ఓడించడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజ్యాలు వెళ్ళుకోవడం జరుగుతుంది. కానీ యెషయా ఏం చెప్తాడంటే, మీకు ఏం పర్వాలేదు, న్యాయము సత్యము ధర్మముతో పరిపాలించే మెస్సయ్య రాబోతున్నాడు అని ప్రజలందరినీ ఆ ఆత్మలను తయారు చేశాడు. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ఆశతో, ఆహా మెస్సయ్య వస్తాడు, మా బానిసత్వం పోతుంది, మాకు ఇక విడుదల కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అనేటటువంటిది దేవుడి వాగ్దానాన్ని ఈ యెషయా ప్రవక్త చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక ఆనందం, ఒక ఉత్సాహం, ఆ మెస్సయ్య కొరకు ఆయన ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇప్పటి వరకు మనము పెద్ద ప్రవక్త యెషయా అనేటటువంటి ఆయన పెద్ద ప్రవక్త, ఆయన మెస్సయ్య గురించి వస్తాడు అని ప్రజల్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు మనము ఇంకొక 3-4 చిన్న ప్రవక్తల గురించి తెలుసుకోబోతున్నాం. వాళ్ళలో మొదటి వాడు జకరియా అనేటటువంటి ఆయన ఏంటంటే యావే రక్షిస్తాడు, యావే నడిపిస్తాడు అని, మంచి గొర్రెల కాపరిగా మెస్సయ్య వస్తాడని ఈయన వాగ్దానం చెప్తున్నాడు. దేవుని వాగ్దానము. జకరియా ఒక పూజారి, యాజకుడు మరియు ప్రవక్త. ఇతను దేవుని సందేశాలు అందిస్తూ ఉంటాడు.
9వ అధ్యాయము జకరియా 9వ అధ్యాయము 9వ వచనంలో చదవండి. సియోను కుమారి అంటే ఓ యెరూషలేము యూదా ప్రజలారా అని అర్థం. మీరు మిగుల సంతసింపుడు. ఆనందము అంటే మెస్సయా వస్తున్నాడు కాబట్టి ఇక మీకు భయము, దిగులు, యుద్ధాలు, కరువు అనేవి ఏమి లేదు. సంతోషించండి. సియోను కుమారి అంటే ఓ యెరూషలేము ఎన్నుకొనబడిన ఇజ్రాయేలు ప్రజలారా అని అర్థము. అదుగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అంటే రాజు అంటే క్రీస్తు రాజు అయి వస్తున్నాడు. అంటే వీళ్ళేమో అనుకున్నారంటే ఈ ఇజ్రాయేలు ప్రజల మీద సింహాసనం మీద రాజకీయమైన రాజు వస్తున్నాడు అనుకున్నారు. వీళ్ళేమో ఆత్మ సంబంధంగా చిన్న ప్రవక్త జకరియా అనే ఆయన ప్రజల్ని తయారు చేస్తూ నీ రాజు వస్తున్నాడు, ఓ సియోను కుమారి సంతోషించు, ఆనందించు అని చెప్తాడు. అతడు జయశీలుడు అంటే యుద్ధాల్లో గెలుస్తాడు. అంటే ఆత్మ సంబంధమైన యుద్ధాలు, ఇంకా యుద్ధాలే ఉండవు ఆయన వస్తే. జయశీలుడు అంటే ఇంకా ఆయనకి తిరిగే లేదు, జయ పరంపరతో ముందుకు వస్తాడు అని అర్థము. విజయము చేయును కానీ వినయాత్ముడై గాడిద మీద వచ్చుచున్నాడు. అంటే ఆ రోజుల్లో రాజులు గాడిద మీద వినయము చూపించడానికి వస్తారు. అట్లానే యేసు ప్రభు కూడా యెరూషలేము ప్రవేశము పెద్ద గురువారం మట్టలాదివారము గాడిద మీద ప్రవేశము. ఆయన దీనుడై వినమ్రుడై రాజుగా యెరూషలేము ప్రవేశిస్తున్నాడంటే ఆయన అందరికి మార్గ చూపరిగా పరలోకానికి కూడా దీనులు వినయంతో ఉన్న వాళ్ళే మోక్షానికి వెళ్తారు అనే అర్థంతో ఇజ్రాయేలు రాజు గాడిద మీద వస్తున్నాడంటే వినయ విధేయతలతో ఆయన మనకు ఆదర్శంగా ముందుకు వెళుతున్నాడు అని అర్థం. ఇప్పుడు ఈ జకరియా అనేటటువంటి ప్రవక్త, ఎక్కువ మంది ఈ ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అందరూ కూడా ఇజ్రాయేలు ప్రజలు బాబిలోను ప్రవాసం అని 70 సంవత్సరాలు ప్రవాసంలో ఉన్నారు. ఉన్నవాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు. మనల్ని ఈ రాజు ఆ రాజు మరి కోరేషు అనే రాజు వాళ్ళని ఇంకా మీరు ఇజ్రాయేలు దేశం వెళ్ళి ఆ జెరూసలేములో దేవుని ఆరాధించడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈ జకరియా ఈ సంతోష వచనాలు చెప్తే ప్రజలకి ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. అప్పుడు యెరూషలేము తిరిగి వచ్చి ఆలయం నిర్మించి దేవుని ఆరాధించారు అన్నమాట. ఇప్పుడు మనం పెద్ద ప్రవక్తల గురించి విన్నాం ఇంతకుముందు. యెషయా పెద్ద ప్రవక్త, జకరియా, మీకా అనేటటువంటి వాళ్ళు చిన్న ప్రవక్తలు. ఈ ఫాదర్ గారు, మీకా అని ఆయన ఎటువంటి మనస్తత్వం గలవారు మాకు కొంచెం చెప్పగలరా? ఆయన ఎటువంటి వారో? దేవుని ప్రవక్త. మీకా అనగా దేవుని ప్రవక్త. దేవుడి మనస్తత్వంతో ఉంటాడు. ఎందుకంటే పవిత్రాత్మ ప్రేరణతో నింపబడి ఆయన దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్తాడు తప్ప అతనికి ఏం తెలియదు. శరీరం ఎలాగే ఉంటది, ఆత్మ దేవుని ఆత్మ ఆయనలో దూరి ఆ దేవుడు మెస్సయ్య వస్తాడు, ఇజ్రాయేలు ప్రజల కష్టాలు తీరుస్తాడు అని చెప్పేది. అందువలన ఈ మీకా అనేది నువ్వు కరెక్ట్ ప్రశ్న అడిగావు. అది ఆయన దేవుని మనస్తత్వం కలిగి ఉంటాడు. అందువలన దేవుడిలాగే మీకు కన్య గర్భాన ఈ రక్షకుడు మెస్సయ్య జన్మిస్తాడు అని చెప్తాడు. మీకా పవిత్రమైన బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనములో చదువుదాము. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును, అతని వంశమును పురాతనమైన వంశము. అంటే ఇదంతా పురాతనమైన వంశం అంటే అప్పుడు అబ్రహాము నుంచి యాకోబు నుంచి ఆ వంశపారంపర్యంగా దేవుడు ఎలా వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమే నెరవేరుతుంది. ఆ కన్య గర్భాన ఒక కుమారుడు పుడతాడు అనేది అది కూడా బెత్లెహేము యూదా వంశములో బెత్లెహేములోనే ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఆ మెస్సయ్య
క్రిస్మస్ సందర్భంగా మనం ఈ ఆగమన కాలంలో ఆ దేవుడు చేసిన వాగ్దానమును మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలను అట్లా గాలికి వదలలేదు. దేవుడు ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాల్ని మనం ఇప్పుడు వింటున్నాం. శిశువు కనబోవు మహిళ కుమారునిని శిశువును కనబోవు మహిళ ప్రసవించు వరకు యుద్ధాలు రావు, ఇంకా సురక్షితంగా ఉంటారు అని అర్థం. ప్రభువు ప్రజలను శత్రువులు ఆదిమనను నుంచెను. శత్రువులు ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు, అంటే ఇక యుద్ధాలు చేయరా కుమారుడు పుట్టేదాకా. నెక్స్ట్ 4వ వచనం. అతడు ప్రభు బలముతోను ప్రభువైన దేవుని ప్రభావముతోను తన మందలను అంటే మందలంటే వీళ్ళంతా గొర్రెలు, ఆయన గొర్రెల కాపరిగా ఒక మంచి కాపరి అనే ఈయన మీకా ప్రవక్త చెప్తున్నాడు. మంచి కాపరి ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధమైనటువంటి దెబ్బ తగలకుండా చక్కగా పరిపాలిస్తాడు. మంచి కాపరి ఆయన గొర్రెల కాపరిగా ఇజ్రాయేల్ ప్రజల మంచి బాగోగులన్నీ చూసుకుంటాడు అని అర్థం. ఆయన ఏ పని చేసేవాడు? ఆ కాలంలో వాగ్దానము ఉందా? ఉంది. మరి మలాకి అనేటటువంటి ఆయన చిన్న ప్రవక్త. వీళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు బాబిలోను ప్రవాసంలో ముగించి యెరూషలేము వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా ఈ ప్రవక్తలందరూ కూడా చెప్తారు, ఈయన ఎక్కువగా మెస్సయ్య ఇంకా దగ్గరలో వస్తున్నాడు అని సాక్షాత్తు మెస్సయ్య గురించి ప్రత్యక్షంగా చెప్పిన ప్రవక్త మలాకి. అటువంటిది చదువు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లా అనుచున్నాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలకి క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఎలా వస్తాడో ఆయన చెప్తున్నాడు. బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుతున్నాను. నా మార్గమును సిద్ధం చేయుటకు దూతను పంపుతున్నానంటే భక్త యోహాను కూడా ఇలాగే మార్గాన్ని సిద్ధం చేయడానికని ప్రభు వచ్చే ముందు చెప్పాడు. ఈ ప్రవక్త కూడా అదే మాటను చెప్తున్నాడు. అంటే దేవుడు ముందుగానే ఈ భక్త యోహాను బాప్తిస్మ యోహాను వస్తాడు, ఆయన చెప్పినట్టే ఈ వాక్యం దేవుడు ఈయన చేత చెప్పిస్తున్నాడు. అయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు నిరుత్సాహపడకుండా క్రీస్తు మెస్సయ్య రాజుగా వస్తున్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన మార్గమును సిద్ధం చేయను. అప్పుడు మీరెదురు చూస్తున్న ప్రభువు అకస్మాత్తుగా అంటే ఇంక టైం లేదు, ఆవలించడానికి టైం లేదు, అకస్మాత్తుగా వస్తున్నాడు దేవుడు. అందువలన మెస్సయ్య మొదటి రాక ఇప్పుడు దాకా కొన్ని వందల సంవత్సరాలు వస్తున్నాడు అంటే అలసిపోయి అందరు ఉన్నారు కదా, ఇక లేదు, అకస్మాత్తుగా వస్తున్నాడు అని మీకా ప్రత్యక్షంగా ఆయన వస్తున్నాడు అని చెప్పాడు. అకస్మాత్తుగా వస్తున్నాడు. కానీ అతడు వచ్చి ఏం చేయు దినమును భరింపగలడు. కాబట్టి ఆయన మహామహిమతో ఒక రాజుగా వస్తున్నాడు గాని ఆయన్ని ఎవరు ఎదుర్కోలేరు. నెక్స్ట్ ఇక్కడ చదువుతాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు, కుమారుని పట్ల దయ చూపినట్లే నేనును వారి పట్ల దయ చూపుదును. చాలు. ఇప్పుడు వారు నా ప్రజలగుదురు అంటే అర్థం ఏంటంటే నేను వారి దేవుణ్ణి అవుతాను అంటే అర్థం ఏంటి? వారు నా ప్రజలు అవుతారు అని అర్థం. అది మోషే కొండ దగ్గరే దేవుడు మీరు నా ఆజ్ఞలు పాటించండి, మీరు నా బిడ్డలు అవుతారు, నేను మీకు తండ్రిని అవుతానని చెప్పినట్టే ఈ మీకా ప్రవక్త చాలా ప్రత్యక్షంగా దేవుని బిడ్డలుగా అయ్యే భాగ్యం జ్ఞానస్నానం ద్వారా
భక్త యోహాను చెప్పబోయేది ముందుగానే ఆయన గుర్తు చేసి అకస్మాత్తుగా సడన్ గా దేవాలయంలోనికి వస్తున్నాడు, ఆ దేవుడు మన మధ్యకు రాబోతున్నాడు అని చెప్పి ఈ మీకా ప్రవక్త, చిన్న ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల్ని ఈ నిరుత్సాహపడి అణగారిపోయిన విశ్వాసాన్ని నెలకొల్పుతూ వారికి బోధించాడు. ఫాదర్ గారు, మనం ఒక చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వర, నీవు ప్రేమగల దేవుడవు. ఎన్నో వాగ్దానాలు చేశావు. ఆ వాగ్దానాలు పితామహుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల ద్వారా నీవు పలికిన విధంగా మేము ఆ వాగ్దానాలు ఇప్పుడు మళ్ళా స్మరించుకోవడం ద్వారా మేము పవిత్రపరపబడుతున్నాం. మీ యొక్క శక్తిని, మహిమను మేము గాంచగలుగుతున్నాం. ఈ భాగ్యం ఎంత గొప్ప భాగ్యము! నిన్ను స్మరించేటటువంటి నీ ప్రవక్తల ద్వారా నీవు ఆ రోజున మాట్లాడినటువంటి ఆ మహామహిమను మేము ఇప్పుడు తెలుసుకొని ఎంతో ఆనందిస్తున్నాం. ఈ ఆగమన కాలంలో ఆయన రాక యొక్క వాగ్దానాల గురించి వినడం ద్వారా మాకు ఆనందం, సంతోషం కలుగుతుంది. ఇక భయం లేదు, దిగులు లేదు, చింత లేదు, వంత లేదు. ఇక మాకు అదే ఆనందము. ఆయన రాక కొరకు మేము ఎదురు చూసి సిద్ధపడి ఆయన ఆరాధించగలిగే భాగ్యం మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.